టుడే న్యూస్ కి స్వాగతం. కోదాడపట్నంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ఈ నెల 28న జరిగే కొడంగల్ అభినందన యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్న హామీ ప్రకారం కేకే కమిటీని ఏర్పాటు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారులందరికీ న్యాయం చేసే దిశగా కమిటీ ప్రణాళికను రచిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందన యాత్రను కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రమేష్ అనుభవం పెద్దోడు, వయసులో పెద్దోడు. సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను. జోహార్లు తెలంగాణ అమరవీరులకు, జోహార్లు తెలంగాణ అమరవీరులకు. వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి. రమేష్ అనుభవం పెద్దోడు, వయసులో పెద్దోడు. పెద్దలు గౌరవనీయులు అన్న మాజీ జెడ్పీటీసీ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఉద్యమకారుల పెద్దలు గౌరవనీయులు అన్న మాజీ జెడ్పీటీసీ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా రేపు 28వ జరిగే కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ హాజరు కావాలని మీ అందరికీ ఉద్యమం చేస్తూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రధానమంత్రి మనగడ్డ మీద మీరందరూ కూడా రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా అచ్చయ్య సార్ లాంటి వాళ్ళు, సుదర్శన్ సార్ లాంటి వాళ్ళు, తెలంగాణ ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు ధన్యవాదాలు అంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం కేకే గారి నాయకత్వంలో కమిటీ వేయడం జరిగింది, ఉద్యమ కమిటీ. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున, సూర్యాపేట జిల్లా తెలంగాణ ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నెల 28వ తారీఖున రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్కి మా యొక్క 33 జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారులు భారీ ఎత్తున వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇచ్చిన హామీలని కాలయాపన చేయకుండా వెంటనే కమిటీ రిపోర్ట్ ఇచ్చి వెంటనే హామీల అమలును కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా కొంత సానుకూలంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉద్యమకారులు పూర్తిగా నిర్లక్ష్యం కావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న జూన్ 2న కూడా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మాట్లాడడం జరిగింది. మేము ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు కాలయాపన చేయకుండా చేయండి, ఉద్యమకారులు మీకు అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.